అసెంబ్లీ సాక్షిగా అచ్చోసిన అబద్ధాలను నిస్సిగ్గుగా చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగులకు ప్రాణం పోసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యారు. కేవలం హాస్పిటల్ భవనం మాత్రమే కట్టారంటూ ఎల్లో మాటలు వల్లించారు ఆయన. అసలు అచ్చెన్న అబద్ధాల వెనుకున్న ఆంతర్యం ఏంటి? అప్పటి జగన్ ప్రభుత్వం కిడ్నీ రోగుల కోసం ఏం చేసింది? ఆధారాలతో సహా ఒకసారి చూద్దాం. దశాబ్దాలుగా కిడ్నీ రోగులతో నరక యాతన పడుతున్న ప్రాంతం అది. ప్రతి ఇంట కన్నీటి కథలే, ఆప్తులను కోల్పోయిన బాధలే. ప్రభుత్వాలు మారటం తప్పితే వారి బ్రతుకుల్లో మార్పు రాని పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నీటి మూటలవ్వటమే వారికి తెలిసిన నిజం. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇక్కడి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ని నిర్మించి వైద్య సేవలు అందించింది అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దానితో పాటు ఉద్దానం ప్రాంతం ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించింది. కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా నిలిచి వారికి ఉచితంగా వైద్యాన్ని అందించింది. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపు కొత్తూరు ఈ 7 మండలాలను ఉద్దానం అని పిలుస్తారు. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న కిడ్నీ బాధితులు వైద్యం చేయించుకోవాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. విశాఖపట్నం వెళ్లి వైద్యం చేసుకోవాలంటే అనేక వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వచ్చేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నీ రోగుల కోసం 50 కోట్ల రూపాయలతో 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని నిర్మించింది. భారతదేశంలో అత్యంత ఉన్నతమైన వైద్య పరికరాల కోసం మరో 23 కోట్లు ఖర్చు చేసి కిడ్నీ రోగాలపై అధ్యయనం చేయడానికి వైద్యులను, సిబ్బందిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని సాహసాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి ఉద్దానం కిడ్నీ రోగులకు ఊపిరిపోశారు. నరక యాతన అనుభవిస్తున్న కిడ్నీ రోగులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. పరగలో జాయిన్ అయ్యాం. జిమ్స్లో జాయిన్ అయ్యాక వాళ్ళంతా ఫస్ట్లో చేతికి ఆపరేషన్ చేసుకోమన్నారు. అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మిడీ కవర్కి తోలారు వేరే డాక్టర్తో, అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక వేరే హాస్పిటల్ తోలారు, అక్కడ కూడా 3 దిక్కులు ఫెయిల్ అయిపోయి మాకు ఇక్కడికి వచ్చాకే పని చేసింది. ఇక్కడ ఈ సార్ ద్వారా మాకు ఇక్కడ మంచిగా చేస్తాం మనిషి మాకు ఇక్కడే నమ్మకం మీద చేయించుకున్నాం. మాకు ఇక్కడే నమ్మకం కుదిరింది, మాకు పని చేసింది. విన్నారుగా, ఇతర ఆసుపత్రుల్లో 3 సార్లు ఆపరేషన్ చేయించినా ఫెయిల్ అయిందని. కానీ పలాస కిడ్నీ రీసెర్చ్ కేంద్రంలో ఆపరేషన్ సక్సెస్ అయిందని కిడ్నీ బాధితులే చెబుతున్నారు. మరి ఈ మాటలు అబద్ధమని కూటమి నేతలు బుకాయిస్తారా? ఇప్పుడు ఎక్కడెక్కడో తిరిగాం డయాలిసిస్ కోసం, కిడ్నీ వైద్యం కోసం విశాఖ వరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ సీఎం జగన్ గారు ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి మంచి చేశారు. మమ్మల్ని ఇక్కడ బాగా చూసుకుంటున్నారంటూ అప్పుడు కిడ్నీ బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. దీనికి ముందు ఎక్కడికి శ్రీకాకుళము, విశాఖపట్నం వెళ్ళేవాళ్ళము. అప్పుడు అది ఇక్కడ డయాలసిస్ చేసుకోవాలంటే డాక్టర్ గారు చెప్తే పలాస వెళ్ళాము. పలాస నుండి ఇక్కడికి కొత్త హాస్పిటల్ కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఎక్కడన్నా బాగాలో ఉంది. ఆయాలు తర్వాత నర్సులు అంతా బాగా చూసుకుంటారు, పర్వాలేదు. ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సూపర్గా పెట్టారు. అది మాత్రం మాకు నచ్చింది. సరే, పర్ మంత్లీ 10,000 పింఛన్ ఇస్తారు, బాగానే ఉంది. ఇతనికి నీరుళ్ళు ప్రాబ్లము, అతనికి వేరే అంటే ఒక 50,000 1,00,000 రూపాయలు అయిపోయాను. ఇక్కడికి వచ్చాము, రూపాయి డబ్బులు ఖర్చు కాలేదు, తగ్గింది. ఈసీజీలు, స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు అన్నీ చేశారు. ఇది 2వ సారి చేయడం, మళ్ళీ బాగా తగ్గిపోయింది. ఇతనికి తగ్గింది, మందులు ఇచ్చారు. విన్నారుగా, బయట లక్షల్లో ఖర్చు అయ్యేది, కానీ ఇక్కడ ఫ్రీగా అన్ని టెస్టులు చేశారు అని రోగులే స్వయంగా చెబుతున్నారు. మందులు సైతం ఇచ్చారని కూడా వారే చెబుతున్నారు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం పచ్చి అబద్ధాలను అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం కేవలం భవనం మాత్రమే కట్టారు అంటూ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. కనీసం డయాలసిస్ చేసే యంత్రాలు లేవని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు. మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యురాలు గౌతు శిరీష, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నేను వెళ్ళాము అధ్యక్ష. భవనం తప్ప అదే ప్రాంతంలో ఒక పిహెచ్సిలో ఉన్నటువంటి పాత డయాలసిస్ మిషన్ తెచ్చి ఓపెన్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు అధ్యక్ష. భవనం చూస్తే చాలా అందంగా ఉంది, అక్కడికి వెళ్తే స్టాఫ్ లేరు. నేను మంత్రి గారితో కూడా చెప్పాను, కనీసం ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒక 5ో 10ో డయాలసిస్ సెంటర్ మిషన్లు పెట్టాలని కూడా ఆ రోజున్న ప్రభుత్వానికి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగాలకు ఇక్కడి భూగర్భ జలాలే కారణమని పరిశోధనలో తేలటంతో ఉద్దానం ప్రజలు తాగునీటి కోసం
వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది నుండి నీటిని శుద్ధి చేసి ఇక్కడి 807 గ్రామాల్లో కొలాయిల ద్వారా పంపిణీ చేసింది అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వైఎస్ఆర్ సుజలధార అని పిలువబడే ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 700 కోట్లు ఖర్చు చేసింది. జగన్ ప్రభుత్వం ఉద్దాన ప్రాంత కిడ్నీ బాధితుల కోసం ఇన్ని మంచి పనులు చేస్తే పచ్చి అబద్ధాలతో మభ్యపెట్టాలని చూస్తున్నారు మంత్రి అచ్చెన్న. బహుశా ఇలాంటి అబద్ధాలను నిర్భయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పేందుకే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అబద్ధాలపై ఎక్కడ నిలదీస్తారోనని భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదా అని ప్రజలు నిలదీస్తున్నారు.